ఇక ఏపీలో పెన్షన్ కష్టాలతో అవ్వ తాత అల్లాడుతున్నారు. మొదటి రోజు పంపిణీలోనే అపశృతులు దొర్లాయి. ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు భయపడిపోతున్నారు. పెన్షన్ కోసం అటు విడరాని బాట్లు పడ్డారు. ఈ దుస్థితికి మీరంటే మీరే కారణం అంటూ వైసీపీ టీడీపీ పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. అసలు పెన్షన్ కష్టాలకు కారకులు ఎవరు? ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? అయ్యో పాపం అవ్వా తాత అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారిపోయిందా? ఇదంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజు గారు డిబేట్లో జాయిన్ అవుతారు. రైట్, రేగిడి లక్ష్మణరావు గారు, మొదటి రోజు పింఛన్ పంపిణీ చూసాము. కొన్ని చోట్ల కొందరు చనిపోయిన లాంటి దురదృష్ట సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు ఎండ వేడి మీద తాళలేక సమస్యలు పడిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. అంటే సవ్యంగా సాగుతుంది, వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ కూడా సవ్యంగా సాగుతున్నప్పుడు అనవసరంగా ప్రతిపక్షాలు కుట్ర చేసి ఈసీలకు వాళ్ళ అనుకూల వ్యక్తులతో ఫిర్యాదులు చేయించి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. ఈ పరిస్థితికి కారణం విపక్షాలే. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి, అలాగే టెన్టీ వీక్షకులకి, యాజమాన్య వరకు నమస్కారం అండి. నమస్తే అండి. సతీష్ గారు, ఈ రోజున ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విమర్శలు మీరు తిప్పుకొడతా ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్ని వినియోగించకుండా ప్రభుత్వం యొక్క ఏదైతే వ్యవస్థ ఉందో, సచివాలయ వ్యవస్థ అవనివ్వండి, పంచాయతీ వ్యవస్థ అవనివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే ఆర్టీఓ ఆఫీస్ నుంచి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి ఆ సిబ్బందితో ఎందుకు నేను పంపిణీ చేయడం లేదండి. కేవలం ఏంటంటే మా మీద దుష్ప్రచారం చేయడానికి, ప్రతిపక్షాలని ఆ యొక్క తప్పుని, అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఖజానా లేక మా మీద విమర్శలు గుప్పించడానికి తప్ప ఈ రోజున ఈసీ అనేది ఆ టీడీపీ చెప్తానో, జనసేన పార్టీ చెప్తానో, బీజేపీ చెప్తానో వింటుందా? ఈసీ అనేది అదొక స్వతంత్ర వ్యవస్థ. వాళ్ళు తెలిసి ఏం చేయాలనేది ఒక ప్రోద్బలంతో పనిచేసే వ్యవస్థ అయితే కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయనకి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ వ్యవస్థ ఇంటింటికి వాళ్ళ పంపిణీ చేసేవారు. కానీ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే వాలంటీర్లతో వాళ్ళ పంపిణీ చేస్తే వాళ్ళకున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఓటు అయిపోతే ఒకటో తారీఖు మీకు పెన్షన్ రాదు అంటే మభ్య పెట్టడానికి వాళ్ళు భయపెట్టి ఏ రకంగా ఈ కోర్టులకి ఓటు వేయకుండా వాళ్ళు ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో మేము మాట్లాడటం జరిగింది. అంతేగాని మీరు పెన్షన్ పంపొద్దు, మీరు పెన్షన్ ఇవ్వద్దని మేము ఎక్కడ అనలేదే. ఈ రోజున ఇదే ఎవరైతే మరి వృద్ధులు ఉన్నారో వాళ్ళని ఎండల్లో పడిగాపులు కాల్స్తా ఆ సచివాలయానికి తీసుకొచ్చి గంటల సేపు అక్కడ ఉంచబెడితే దానివల్ల పాపం ఎండవేడికి చాలా కొంతమంది చనిపోయారు. ఇదంతా ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క అలసత్వం, నిర్లక్ష్యం. ఖచ్చితంగా లక్ష్మణ్ గారు, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అవ్వాతాతలు అలాగే ఈ పెన్షన్లు తీసుకునే వాళ్ళు సచివాలయం వరకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆల్రెడీ వాలంటీర్లతో సవ్యంగా అంత సిస్టమ్ నడుస్తుంది కదా. వాలంటీర్లు ఉదయం వేళకి వెళ్తున్నారు, తలుపులు కొట్టి పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఈసీ బ్రేక్ వేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. సార్ ఖచ్చితంగా ఇది ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఖజానాలో డబ్బులు లేదు సార్. బ్యాక్ 2-3 రోజులు సెలవు అన్నారు. నిజంగా 2-3 రోజులు సెలవు అనేది గవర్నమెంట్ కి తెలిసింది కదా, ఏ రోజు సెలవు వస్తుందో ఏ రోజు రాదు అనేది. ముందుగానే వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి తర్వాత పబ్లిష్ చేయాలి. అలాంటివి లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లేదు మా మీద వాలంటీర్ని వినియోగించకూడదని కంప్లైంట్ ఇచ్చారు. ఈసీఎం వాలంటీర్ని ఇంటింటికి పంపించకుండా చేసింది. అందుకే మీకు మరి పెన్షన్ పంచడానికి వీలు కుదరట్లేదని వీళ్ళే చెప్తా ఉన్నారు. మేము అంటే చెప్తాం సతీష్ గారు, వీళ్ళు ఇంతవరకు ఏదైతే జగన్ అన్న చేయొత్త ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు ఎవరి అకౌంట్ లో రూపాయి బిల్ల పర్లా. 18,750 రూపాయలు బటన్ నొక్కితే ఇంతవరకు ఎవరి అకౌంట్ లో పర్లా. అలాగే డాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పెడితే ఇంతవరకు వాళ్ళ అకౌంట్ లో ఒక నగ పైసలు అలా. జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు ఒక్కడమే కనబడుతుంది కానీ అకౌంట్ లో ఎవరికి అమౌంట్ పడట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు. అంటే ఆయన దానికి డబ్బులు లేవండి, పంచడానికి డబ్బులు లేవు, ఈ రోజున పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ప్రతిదానికి ప్రతిపక్షాల కుట్ర అంటారు. ప్రతిపక్షాల కుట్ర ఏమంటే నిజంగా చిత్తశుద్ధిగా చేయాలంటే సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా టికెట్లు అమ్మించడానికి ఎంఆర్ఓలో ఎంపీటీలో
మీరు అక్కడ పెట్టి మీరు అందించారే, వాళ్ళ బాత్రూమ్ లో తీర్చిలు పెట్టి కలిగించారే, ఈ రోజు ఎందుకు అదే వ్యవస్థను వినియోగించుకొని ఈ అవతాతులకి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఓకే, ఎందుకు ఈ అవతాతులు మీరు ఇలాగా సచివాలయం తీసుకొచ్చి ఎండలో పడిగా కల్పిస్తా ఉన్నారు? ఓకే, ఓకే, ఇది మీకు చిత్తశుద్ధి లేదు. రైట్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు. కొండా రాజీవ్ గారు, కొంత సాంకేతిక సమస్య వచ్చింది, మిమ్మల్ని లైవ్ లో తీసుకోలేకపోతున్నాను. అయితే ఇప్పుడు మొదటి రోజు పంపిణీ జరిగింది, కొన్ని చోట్ల దురదృష్టకరం ఏంటంటే మరణాలు కూడా చోటు చేసుకోవటం, కొంత చోట సమస్యలు పడిపోవటం, అలాగే భానుడి భగభగలకు కళ్ళు తిరిగి పడిపోవటం, ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఈసీకి మేము ఫిర్యాదులు చేస్తే ఈసీ మేము చేసిన ఫిర్యాదులతో అది కరెక్ట్ అని భావించింది కాబట్టే వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేసింది. ఇప్పుడు సచివాలయాలకు వాళ్ళని పిలిచి పెన్షన్ ఇచ్చే బదులు సచివాలయ సిబ్బందిని మిగతా ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి వాలంటీర్లు ఏ విధంగా అయితే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వచ్చు కదా. ఇది జనసేన టీడీపీ ప్రస్తావిస్తున్న అంశం. సార్, ముందుగా మీకు పాల్గొన్నటువంటి ప్యానలిస్ట్ సోదరులకు, ఎన్టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శుభోదయం. ఆలస్యానికి, సాంకేతిక సమస్యకి మా వైపు నుండి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను ప్రేక్షకులందరికీ. ఒకటి సార్, ముందు ఈ రోజు చూసుకుంటే పెన్షన్ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి అభాగ్యులు, అవ్వాతాతలు, ముసలి వాళ్ళ దగ్గర, వికలాంగుల దగ్గర తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఎదుర్కోలేనటువంటి వాళ్ళు ఇటువంటి పేద వర్గాల పట్ల వాళ్ళ రాజకీయ దీన్ని వికృత క్రీడని చూపిస్తున్నారు. ఈ రోజు చూస్తే చాలా బాధ కలుగుతుంది నాకు. ఎండకి ఎండిపోతున్నారు, వడదెబ్బకు పడిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు ఎంత పాపం ఎవరిది? ఈ ప్రాణాలు పోవడం వల్ల కారణం ఎవరు? ఎవరి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ? ఈ పెత్తందారులంతా పేద వర్గాల మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం అవసరమా? పోయినటువంటి ప్రాణాలకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సమాధానం చెప్తుందా? ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తుందా? చంద్రబాబు నాయుడు లేదా జనసేన సమాధానం చెప్తారా? ఎవరు సమాధానం చెప్తారు? వాలంటీర్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ అనేటువంటి ఒక వ్యవస్థని, నూతన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లు తీసుకొచ్చింది. మేము గతంలో కూడా చెప్పాం, చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే జన్మభూమి కమిటీల చుట్టూనో, వీళ్ళ పంచాయతీ కార్యాలయాల చుట్టూనో, ఇతర అధికారుల చుట్టూనో తిరిగి కాళ్ళు ఉచ్చుకున్న చెప్పులు అరిగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయంటే ఆ రోజు ఎవరు మమ్మల్ని నమ్మలా. బట్ ఈ రోజు జరుగుతుందేంటి? ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ల పంపిణీ అనే గొప్ప కార్యక్రమం మేము చేయబట్టి 5 ఏళ్లలో ఒక్క ముసలి ప్రాణమైనా, ఒక్క వికలాంగ సోదరుడి ప్రాణమైనా పోయిందా? వాలంటీర్ అంటే ఏం చేశాడంటే వాలంటీర్ ఈ ప్రాణాలను కాపాడగలిగాడు. అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద మీరు రాళ్లేసి, బురదేసి, వాలంటీర్ వ్యవస్థని వ్యక్తిత్వ హననం చేసి, వాలంటీర్ అంటే మూటలు మోసుకునేవాడు, వాలంటీర్ అంటే భర్తలైన ఇల్లు తలుపులు కొడతాడు, వాలంటీర్లు అంటే గంజాయి సప్లై చేస్తాడు, వాలంటీర్లు అంటే అమ్మాయిలను అపహరిస్తాడు, వాలంటీర్ అంటే హత్యలు చేస్తారు అన్నటువంటి నీచులు, నికృష్టులు ఎవరి సమాజంలో? ఈ రోజు ఆ వాలంటీర్ అనేవాడితో ఈ పెన్షన్ పంపిణీ జరిగితే ఒక్క అవ్వాతాత ప్రాణం అన్న కోల్పోయి ఉండేవాళ్ళమా మనం? ఇక్కడ నేను ఏమడుగుతున్నానంటే, ఉన్న వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి గొప్ప మనుషులందరూ ఈ రోజు ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఎందుకు క్రియేట్ చేయలేదు? మరే మీరు అంత గొప్ప తెప్పైన వాళ్ళు అయితే ఆల్టర్నేటివ్ వ్యవస్థని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు క్రియేట్ చేయలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. లేదా ఈసీకి మీరు ఫిర్యాదు చేసినప్పుడు మీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏం చెప్పారు, మీ దేవినేని ఉమాయ్ ఏం చెప్పాడు, లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? మీరందరూ వాలంటీర్లు వద్దు అని మీరు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ గా మీరే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వండి అని ఈసీకి ఎందుకు చెప్పలేకపోయారు? ఈ రోజు ఎలక్షన్ కమిషన్ లో ఎన్ని పనులు ఉంటాయో అధికారులందరికీ ఎలక్షన్లే నిర్వహిస్తారా? పెన్షన్లే పంపిణీకి ముందుకు వస్తారా? ఏదైనప్పటికీ కూడా ఉన్నదాన్ని పోగొట్టమని ఎవరు చెప్పాడు? ఉన్నదాన్ని తీసేయమని ఎవరు చెప్పాడు? లేని దానికోసం ఏడవమని ఎవరు చెప్పాడు? ఈ రోజు మీ రాజకీయ వికృత కోడ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెపం నెట్టడం కోసం అవ్వాతాతల ప్రాణాలను బలిగొన్నటువంటి నరరూప రాక్షసులు కాదా ఈ ప్రతిపక్షాలు? ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని మేము అడుగుతున్నాం. ప్రతి పేదవాడు బాధపడుతున్నాడు సార్. ఈ రోజు వాలంటీర్ విలువ తెలిసి వచ్చింది సమాజంలో చాలా మంది పెత్తందారులకు కూడా. వాలంటీర్లు కెలిగితే ఎలా ఉంటది? వాలంటీర్ అనేవాడు పెన్షన్ ఇచ్చేవాడు, ప్రాణాలు నిలబెట్టేవాడు, లేదా పెన్షన్ ఏదైతే రేషన్ తీసుకొచ్చేవాడు, ప్రభుత్వ పథకాలను ఇంటి ముందుకు తెచ్చేవాడు. ఎంత గొప్ప వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఆ వాలంటీర్ వ్యవస్థ జోలికి వస్తుంటే సమాజం ఇలాగ అతలాకుతలం అయిపోతుంది. ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మోకుమ్మడిగా కలిసి చేసిన వృద్ధుల హత్యలే. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ శవాలతో రాజకీయాలు చేసుకుంటూ, నేను ఎప్పుడో చూశాను పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్వీట్ పెట్టారో ఏదో ఇచ్చారు స్టేట్మెంట్. ఏమని? ఈ వాలంటీర్లట ఈ వృద్ధుల్ని
మోసుకుంటూ అవసరమైతే వాళ్ళ వాహనాల మీద సామాజిక బాధ్యతతో సచివాలయం దగ్గర తీసుకుని రావాలట. అవి గొప్ప ఇప్పుడు వచ్చాడు చెప్పాడు దిగొచ్చి నేను చెప్పడానికి. ఇలాంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి యువకులందరినీ గుర్తించే వాలంటీర్లుగా పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి మీకు అంత సామాజిక బాధ్యత ఉంటే ఆ వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు పడేసారు? లక్ష్మణరావు గారు, ఒకవైపేమో మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, వాలంటీర్లు మాకు స్నేహితులు అంటారు. మరోవైపు వాలంటీర్లు సేవలకు బ్రేక్ వేసేలా ఒకవైపు ప్రయత్నం చేశారు. అసలు ఈ పరిస్థితి రావడానికి మీరే కారణం, ఈ మరణాలకు మీరే కారణం, శవ రాజకీయాలకు పాల్పడుతుంది చివరికి తెలుగుదేశం పార్టీ, జనసేన అంటున్నారు రాజీవ్ గారు. సతీష్ గారు, రాజీవ్ గారికి బాగా ఆయన తెలుసు అండి. ఎందుకు నేను అర్థమేనంటే సవాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ శవరాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఎవరు చనిపోతారో, దేనికి చనిపోతారో, ఏ కారణంతో చనిపోయినా సరే అందులో ప్రతిపక్షాల మీద చేసేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంటారు. ఆ సవాళ్ళ మీద పేలాలు ఏర్పడిన ఓట్లు తండుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఇది శవరాజకీయాలు కాదా? మీరు ఎందుకు చేయట్లేదు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్ వ్యవస్థను ఎలా తీసుకొచ్చారో అలాగే ప్రైవేట్ ఒక సైన్యాన్ని పెట్టుకొని మీరు గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను మీరు వినియోగించుకొని మీరు ఎందుకు మీరు అంటే ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ ఎలక్షన్ పనుల్లో ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వ సిబ్బందికి, మెజార్టీ సిబ్బందికి ఎలక్షన్ పనులు ఆల్రెడీ కేటాయించడం అయిపోయింది. సతీష్ గారు, ఇదంతా ఒకటే. ఎక్కడ కూడా ఎవరు బిజీగా లేరు. ఇంకా టైం ఉంది. వీళ్ళు అనేది ఇది కేవలం ఏంటంటే ఇంతక ఒక మాట అన్నారు, వాలంటీర్ యొక్క అవసరం తెలియాలి అంటే, వాలంటీర్ యొక్క అవసరం తెలియాలనే మీరు డ్రామా ఆడుతూ ఉన్నారు. వాలంటీర్ అవసరం తెలియాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డ్రామా ప్లే చేశారా? అంటే మీరు పెన్షన్ వాలంటీర్ అవసరం తెలియాలని వాళ్ళు డ్రామా ఆడుతున్నారు అన్నప్పుడు, అంటే వాలంటీర్ అవసరం లేదని మీరేమైనా డ్రామా ఆడుతున్నారా? ఒకవైపు వాలంటీర్లని కంటిన్యూ చేస్తాము, వాలంటీర్ వ్యవస్థ మీ విరుద్ధం కాదని వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాలంటీర్లు బ్రోకర్లని, వాలంటీర్లు టెర్రరిస్టులని వ్యాఖ్యానించడం అది కరెక్టేనా? చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు, రాజకీయాలు అతీతంగా మేము సేవలు అందిస్తున్నాం అంటున్నారు. సతీష్ గారు అదే చెప్తా, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాలంటీర్లు అందరూ కూడా మూకుమ్మడి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మరి ఏదైతే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, పరోక్షంగానే ప్రత్యక్షంగా గానీ ఎక్కడ కూడా వాలంటీర్లు పాల్గొవద్దు అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఏం చేశారు, మీ అందరూ రాజీనామా చేయండి, రాజీనామా చేసి ఎవరికైతే ఇల్లు చెప్పిన మీకు అప్పు చెప్పాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దగ్గర ఓట్లు ఇచ్చిందండి కారణంతో వాళ్ళతో రాజీనామా చేయించి. రాజీవ్ గారు, వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు వెనక వైసీపీ కుట్ర ఉంది. ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా మీరు రాజీనామాలు చేయండి, మీ పార్టీ సేవలకు మిమ్మల్ని వాడుకుంటాము అన్నదే బిగ్ ప్లాన్ అంటున్నారు. నిన్న టీడీపీ నేతలు కూడా కామెంట్ చేశారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు అంటున్నారు. వాలంటీర్లని ఇప్పుడు వాళ్ళు రాజీనామాలు చేసినంటే అది వ్యక్తిగతం సార్. వాలంటీర్ అనేవాడిని తిడతాము, వాలంటీర్ అనేవాడిని రౌడీగా చిత్రీకరిస్తాము, వాలంటీర్ అనేవాడిని చిత్రీకరిస్తాము, వాలంటీర్ అనేవాడిని అంటే లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు, ఒక్క నిమిషం సార్. రాజీవ్ గారు, ఇప్పుడు వాలంటీర్ అనేవాడు కొంత సేపు వారి వ్యక్తిత్వ హరణం చేసి వాళ్ళ సమాజంలో ఒక దొంగలుగానో, రౌడీలుగానో, అత్యాచారాలు చేసుకునే వాళ్ళగానో, లేదా చేతగాన దద్దమ్మలుగానో వాళ్ళ మీద ముద్రేసి ఈ రోజు ఆ వాలంటీర్లు మనస్తాపంతో తాము ఇంత ప్రజాసేవ చేస్తున్నప్పటికీ మంచి అనకపోయినా పర్వాలేదు, తీసుకొచ్చి లేనిపోని చెడు మాకు మా కుటుంబాలకు అంటగలుగుతున్నారన్న బాధ కలిగి వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి సార్? ఓకే ఈ రోజు ఖచ్చితంగా సార్ నా జూమ్ ఇన్ కరెక్ట్ అయినట్టుంది, టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయ్యి సతీష్ గారు. సార్ జూమ్ ఇన్ కనెక్ట్ అయ్యాను సార్ నేను. మనకు టైం కూడా అయిపోయింది సార్, కంటిన్యూ చేయండి సార్, 1 minute ఉంది. ఓకే సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాలంటీర్లు వాళ్ళు ఇండివిజువల్ గా ఉన్నటువంటి వ్యక్తులు రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసుకుంటారా, తెలుగుదేశం చేసుకుంటారా, జనసేన చేసుకుంటారా, అది మాకు సంబంధం లేనటువంటి అంశం. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని హననం చేసిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసిన వారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సజావుగా జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురించి కొన్ని నెలలుగా వీళ్ళు కంప్లైంట్లు పెడుతూనే
ఓకే. కక్ష ఎందుకు? ఓకే. పెన్షన్ వాలంటీర్ల ద్వారా పంపిణీ ఓకే. అయితే జనసేనకు వచ్చిన నష్టమైంది, బీజేపీ టీడీపీకి వచ్చిన నష్టమైంది. అన్ని కంప్లైంట్లు పెట్టి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అన్న దాంట్లో అడ్డుకట్టు వేసినటువంటి మహానుభావులు ఈ రోజు ఈ పోయిన ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఓకే. తర్వాత ఇందాక ఎవరో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు శవాల మీద రాజకీయాలు అలవాటు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మరణిస్తే వాళ్ళని వెళ్ళి ఓదార్చే వ్యక్తిత్వం ఉంది తప్ప చంద్రబాబు నాయుడు పవన్ లాగా చంపేసి వెన్నుపోటు పొడి చేసి దొంగ నాటకాలు ఆడటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు. ఓకే. ఈ రోజు కావచ్చు భువనేశ్వరి గారు వాళ్ళ ఆయన గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరో చనిపోయారు, న్యాయం గెలవాలని యాత్ర కాదు, ఈ రోజు వాలంటీర్ గెలవాలని యాత్ర చేయండి, లేకపోతే పెన్షన్ వాలంటీర్ ద్వారా పంపిణీ జరగాలనేటువంటి యాత్ర చేయండి అమ్మా. మీ ఆయన గారు ఏ విధంగా లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ రాజీవ్ గారు.